సార్ అధ్యక్ష, ఇదంతా మనం మన ఒక్క నిమిషం సార్, ఒక్క అధ్యక్ష, ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళు దాని నుంచి పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం, ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం, ఆడ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం, కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయటమే కాదు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేనే లేదు, మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం. మొత్తం సమస్య అంతా చిన్న సమస్య, ఒకటే సమస్య, ఆ నీళ్ల కోసం పోరాటం చేసిన తీర్మానం. ఈ తీర్మానానికి సంబంధించి, ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కట్టే కొట్టే తెచ్చా, వారధి కట్టాడు, కొట్టాడు, సీతమ్మని తెచ్చాడు, ఇదే మొత్తం రామాయణం. అట్లాగే ఈ కృష్ణానది నీళ్ళకు సంబంధించి కూడా 3 అంశాలు. అధ్యక్ష, ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు, నీళ్ళ కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు, ఈ రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా, తీర్మానం ఏకగ్రీవం చేద్దాం, పోదాం, ఢిల్లీ పోదాం చెప్పాలి కదా. మీరు చెప్పండి, వారు వస్తారా రారా? నంబర్ 1. రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి, రాశారా లేదా చెప్పండి. రెండో అంశం, అరే ఈ 2 కదా ముఖ్యమైనవి. ఇక మూడోది అతి ముఖ్యమైనది, మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తూ ఉన్నారు. మా వల్ల కాలేకపోయింది, మేము తప్పులు చేశాము, పొరపాటు అయిపోయింది, మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా? ఈ 3 కదా. ఈ 3 వదిలేసి ఓ కథలని చెప్తే ఉపయోగం ఉంది. ఈ 3 మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు తొందరగా కన్క్లూడ్ చేయండి, చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు. ప్లీజ్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పినారు అధ్యక్ష. విషయం ఏంటంటే సింపుల్, కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం. ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం. కుల్లా 1. 2 ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ, ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా